లాస్ట్ 1 వీక్ నుంచి యూఎస్ఏలో ఒక టాపిక్. ఎవరైతే ఓపీటీ, స్టెమ్ ఓపీటీలకు అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆర్ఎఫ్ఈస్ పడుతున్నాయి. బయోమెట్రిక్‌కి రమ్మని అంటున్నారు అని చెప్పి, దాని గురించి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను డిసెంబర్ 14థ్ రోజు ఒక వీడియో చేసి పెట్టాను. బట్ మీరు ఎప్పటి వీడియోస్ అప్పుడు చూడాలి కదా! అప్పుడే నేను ఆల్మోస్ట్ అసలు పాలిసీ ఏంటి అదంతా చెప్పాను. చూపిస్తాను. సో, యూఎస్ఏలో ఒక కొత్త పాలిసీని తీసుకురాబోతున్నారు అని చెప్పి. డిసెంబర్ 12న యూఎస్ఏఎస్ వీసా రిలేటెడ్ పాలిసీని ఒకదాన్ని అప్డేట్ చేసింది. అసలు దాని యొక్క స్టోరీ ఏంటి? అండ్ దాని వలన H1Bలు కావచ్చు, ఈవెన్ H4 ఈఏడీస్ అండ్ 21 ఇయర్స్ దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్స్‌కి వెళ్ళినప్పుడు, ఆ రెన్యువల్స్‌కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది నేను తీసుకొచ్చింది. సో, యాక్చువల్‌గా డిసెంబర్ 12న అప్పుడు యూఎస్‌సిఎస్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఎవరైతే యూఎస్ఏలో ఉన్నటువంటి అన్ని వీసా హోల్డర్స్ H1 కానియండి, H4 కానియండి, అండ్ 21 ఇయర్స్ దాటిన వాళ్ళు అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానియండి, ఎవరికైనా కూడా ఒక న్యూ పాలిసీని అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పేసి, అదొక సెక్యూరిటీ పర్పస్ బేసిస్ మీద తీసుకొని వస్తున్నాము అని చెప్పారు. డిసెంబర్ 12, 2025నే వాళ్ళు అప్డేట్ చేశారు. ఇది ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్‌నిస్తుంది ఈ రూల్ అని చెప్పేసి. అండ్ ఎవరైతే H1Bలు కానియండి, H4 మీద ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ 21 ఇయర్స్ దాటిన వాళ్ళు అంటే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎప్పుడో యూఎస్ఏకి వచ్చిన వాళ్ళు, అంటే పిల్లలను తీసుకొని చిన్నప్పుడే యూఎస్ఏకి వస్తాం కదా! సో, ఆ టైం లోపల ఏంటంటే వాళ్ళు ఇయర్స్ దాటిపోయినా కూడా వాళ్ళ ఫోటోస్‌ని అవే యూజ్ చేయాల్సి వస్తుంది. అసలు ఎవరు ఏంటి అని కూడా గుర్తుపట్టలేని సిట్యుయేషన్స్ ఉంది కాబట్టి యూఎస్ఏఎస్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ బేసిస్ మీద అయితే ఇప్పటి నుంచి అయితే న్యూగా ఫోటోస్‌ని తీసుకోవాలనుకుంటుంది అని చెప్పేసి. అండ్ అందులోపల ఏం మెన్షన్ చేశారు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే ఒక 36 మంత్స్ ఉన్నారో అనుకోండి, ఆ ఫోటోస్‌నైతే యూజ్ చేస్తాము. కానీ 36 మంత్స్ కంటే దాటిన ఫోటోస్ ఏవైతే ఉంటాయో వాటినైతే యూజ్ చేయము. వాళ్ళు మళ్ళీ న్యూగా కూడా ఫోటోస్ ఇవ్వాలి. అండ్ సెల్ఫ్ సబ్మిటెడ్ ఫోటోస్‌నైతే యాక్సెప్ట్ చేయము. దానికోసమైతే యూఎస్‌సిఎస్ ఆథరైజ్డ్ సెంటర్‌లో అయితే తీసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉంటూ ఉంటారో, సో, ఆ టైంలో కూడా ఇవ్వాల్సింది ఉంటది. ఎవరైతే సిటిజన్‌షిప్‌కి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు, అండ్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళవి కూడా 36 మంత్స్ వాళ్ళకి ఫోటోస్‌ని కూడా యాక్సెప్ట్ చేయం. వాళ్ళు మళ్ళీ న్యూగా ఫోటోస్ అయితే ఇవ్వాల్సింది ఉంటది. ఎవరు ఈ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ కానియండి, ఈ సిటిజన్‌షిప్ ప్రాసెస్‌లో ఉన్న వాళ్ళు కానియండి, ఇలా అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో, ఇదంతా కూడా నేను అప్పుడు ఆ వీడియోలోనే మొత్తం కూడా షేర్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఎక్కువగా ఆర్ఎఫ్ఈస్ పడుతూ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్‌ని బయోమెట్రిక్ రమ్మని అంటున్నారు అని చెప్పి. దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏంటి అంటే అసలు ఏమవుతదో ఏమో! ఏమైనా ఎంప్లాయ్‌మెంట్‌కి ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి. అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎవరిదైతే 36 మంత్స్ బ్యాక్ వరకు ఉన్నటువంటి ఫోటోస్ ఉంటే అవైతే యాక్సెప్ట్ చేస్తారు. అదే యూజ్ చేస్తారు. ఒకవేళ అంతటినంత దాటిన ఇదంతా ఫోటోస్ అయితే మాత్రం మీరు తప్పకుండా బయోమెట్రిక్‌కి ఎళ్ళాల్సింది ఉంటది. అది ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. మీరు ఏ టైంకి రమ్మంటారు అని. బట్ కొంచెం డిలేస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఏ టైంకి చెప్తారు అండ్ ప్లేస్ ఎక్కడ కరెక్ట్ టైంకైతే మీరు వెళ్ళాల్సింది ఉంటది. అప్లికేషన్ సర్వీస్ సెంటర్‌లో బయోమెట్రిక్ సర్వీస్ పాయింట్ అక్కడ బట్ ఫిజికల్‌గా వెళ్ళాల్సింది ఉంటది. అంటే మనమే వెళ్ళాలి ఆన్‌లైన్‌లో అలా ప్రాసెస్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. అది చాలామంది టెన్షన్ అన్నట్లు. అంటే ఫిజికల్‌గా ఎళ్ళాల్సింది ఉంటది కదా! ఎలా ఉంటది? ప్రాసెస్ ఏమన్నా అవుతదో ఏమో అని జెప్పేసి. సో, ఏమీ ఉండదు. జస్ట్ మోస్ట్‌లీ 90% ఫోటోస్ రీయూజ్‌మెంట్ కోసమే ఇది. ఆల్రెడీ ఎప్పుడో ఈ పాలిసీనైతే తీసుకొని వచ్చారు. బట్ ఆ టైం లోపల ఏంటంటే ఈ ఓపీటీ, స్టెమ్ ఓపీటీస్ దీనిని పెద్ద గట్టిగా మెన్షన్ చేయలేదు. బట్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా కూడా ఇలా ఇయర్స్ దాటిపోతుంటే ఆ ఫోటోస్‌నైతే యూఎస్‌సిఐసి యాక్సెప్ట్ చెయ్యదు ఫ్యూచర్‌లో. అది ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అని చెప్పారు అప్పుడే. ఎందుకు ఈ రూల్స్ అన్నీ అంటే ఇమిగ్రేషన్ ఫ్రాడ్‌ని అరికట్టాలి అని చెప్పేసి చూస్తున్నారు. సో, ఈడ స్టూడెంట్స్ ఏంటంటే ఒకప్పుడు I-765 అందులోపల అక్కడ మీ ఫోటోని పెట్టేవాళ్ళు ఆ అప్లికేషన్ లోపల. బట్ ఇప్పుడేంటంటే ఆ ఫోటోస్‌ని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి చాలా మందికి ఆర్ఎఫ్ఈస్ వస్తూ ఉన్నాయి. అండ్ డైరెక్ట్ బయోమెట్రిక్స్ రమ్మంటున్నారు అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్‌గా అయితే పెద్ద ప్రాబ్లమ్ ఉండకున్నా కూడా ఏదైనా మీకు బ్యాక్ ఎండ్‌లో ఏదైనా క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కానియండి, అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లోపల ఏదైనా షాప్ లిఫ్టింగ్ అలాంటివి ఏదైనా చేసుంటే కొంచెం యాక్సెప్ట్ అవ్వచ్చు, లేకపోతే డినే అవ్వచ్చు. అదొక్కటి కొంచెం చూసుకోవాలి. స్పీడింగ్ టికెట్స్ అవి అంతగా పట్టించుకోకపోవచ్చు నేను అనుకుంటున్నాను. స్పీడింగ్ టికెట్స్ అంతగా ఉండకపోయినా కూడా వాంటెడ్‌గా కేర్‌లెస్ డ్రైవింగ్ చేయడం అలాంటివి ఏదైనా ఉంటే ఒకటికి 2 సార్లయితే ఆలోచించుకోవాలి. మేబీ అది యాక్సెప్ట్ చేస్తారా? డినే చేస్తారా? అని చెప్పి. బట్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఫోటోస్‌ని రీయూజ్‌మెంట్ దీని పర్పస్ మీదనే వాళ్ళు కానీ
మీరు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికారు. దానిని బేస్ చేసుకొనైతే కాదు ఆర్ఎఫ్ఈస్ పడేది. ఇక్కడ చాలామంది ఇంకా చాలా చాలా డ్రాగ్ చేస్తున్నారు కూడా అంత డ్రాగ్ చేసేంతైతే ఏమీ లేదక్కడ. సో, ఇంకా కొంతమంది మాకసలు ఈమెయిల్స్ ఏమి రాలేదు అని అనుకోవచ్చు. ఇంకా అది అందరికీ వస్తున్నాయని చెప్పలేం. బట్ చాలా వరకు కూడా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీవి గనుక ఓల్డ్ ఫోటోస్ అయ్యుంటాయి. ఒక్కొక్కసారి మెయిల్స్ వస్తూ ఉంటాయి, లెటర్స్ వస్తూ ఉంటాయి. స్పామ్ బాక్స్ కూడా చెక్ చేసుకోవాలి. స్పామ్ బాక్స్‌లో కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఆ మెసేజెస్. సో, అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిందుంటది. అండ్ దెన్ జస్ట్ ఒక సెక్యూరిటీ పర్పస్ మీదనే ఇది వాళ్ళు చేసేది. అండ్ ఇంకా కొంతమంది మేము ఇట్లా స్టెమ్ ఎక్స్‌టెన్షన్ నోటీస్ మీద ఉన్నాం కదా! అలా వచ్చేయొచ్చా అనంటే వచ్చేయొచ్చు. 180 డేస్ టైమ్ ఉంటది కదా! సో, ఆ 180 డేస్ టైమ్‌లో అయితే వచ్చేయొచ్చు. అండ్ ఇది అన్ని రకాల వీసాలకు కూడా ఎఫెక్ట్‌నిస్తది. అంటే ఈ న్యూ పాలిసీ అంటే ఈ బయోమెట్రిక్స్ ఇవ్వడం అనేది స్టూడెంట్స్‌కే కాదు ఈవెన్ హెచ్1 వాళ్ళకి అండ్ హెచ్4 ఈఏడీస్ ఎస్పెషల్లీ అంటే హెచ్4 ఈఏడీస్ వితిన్ 36 మంత్స్‌లోనే వాళ్ళకి ఈఏడీ వచ్చుండదు కదా! ఆ 36 మంత్స్ తర్వాత గనక ఈఏడీ ఒకవేళ వాళ్ళకొచ్చి ఉంటే అప్పుడు వీళ్ళు కూడా ఎళ్ళేసి బయోమెట్రిక్ ఇవ్వాల్సిందుంటది. సో, ఈఏడీస్‌కి కూడా ఇది అప్లై అవుతది. అండ్ ఇది ఒకప్పుడు ఉండే ప్రాసెస్ అంట. కోవిడ్ కంటే ముందు ఈ హెచ్4 ఈఏడీస్ ఇవి వచ్చినప్పుడు బయోమెట్రిక్ సెంటర్‌కెళ్ళి చేసేదే ఉండేది. బట్ ఆ తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసము, దానికోసమైతే సో, మళ్ళీ ఇదే ప్రాసెస్‌ని తీసుకొనొస్తున్నారు అని జెప్పి. అప్పుడు స్టూడెంట్స్‌కి అంతగా అప్లై అవ్వలేదులెండి. కానీ రిమైనింగ్ వీసా వాళ్ళకుండేది. అండ్ ఇంకా ఇప్పుడు ఆటో రెన్యువల్స్ అవి గూడా తీసేసారు గాబట్టి ఈఏడీస్ కూడా తప్పకుండా వెళ్ళి ఈ ప్రాసెస్‌నయితే చేసుకోవాల్సిందుంటది. అండ్ నార్మల్‌గా ఎవరైనా కొంతమందేంటి అంటే అసలు 36 మంత్స్ కాకుండా ఒక 1 ఇయర్ ముందే గూడా ఫోటో అప్లై చేసినా గూడా అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్, సిటిజన్‌షిప్ ప్రాసెస్‌లో ఇలా ఉన్న వాళ్ళకైతే ఆ ఫోటోస్‌ని వేటిని కూడా రీయూజ్ చేయరు. అండ్ పిల్లలవి కూడా అంతే. వాళ్ళకి కూడా మనము మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాల్సిందుంటది. మీరు యూఎస్‌ఏఎస్ ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూడండి. ఇంత క్లియర్‌గా, డీటెయిల్‌గా మొత్తం రాసి పెట్టారు వాళ్ళు. ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు డిలేస్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్‌కి కానియండి, ఈవెన్ ఈఏడీస్‌కి కానియండి చాలా వరకు డిలేస్ నడుస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్‌కి కూడా 3-5 మంత్స్ వరకు పడుతూ ఉంది. బట్ ఇంకా ఇప్పుడు ఈ అపాయింట్‌మెంట్ వాళ్ళు డేట్స్ ఇవ్వడము అండ్ అదంతా ఇంకెంత టైం పడతదో అని చెప్పేసి చాలా మందికి అదొక టెన్షన్ ఉంది. సో, ఇంకా ఆల్‌మోస్ట్ ఇంతే అండి. మీరు పెద్దగా టెన్షన్ పడి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మోస్ట్‌లీ అంతే ఉంటది. మీకేదైనా బ్యాక్ ఎండ్ లోపల ఏదైనా రెడ్ ఫ్లాగ్ అంటే ఏదైనా చెక్స్ ఉంటే మాత్రం ఒకసారి చూసుకోండి అంతే. అండ్ చాలామంది అక్క మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చెప్పండి ఫాలో అవుతామని కామెంట్ చేస్తున్నారు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు అలాంటివి ఏవి లేవు. ఓన్లీ యూట్యూబ్‌లో మాత్రమే వీడియోస్ చేస్తాను. యూట్యూబ్ ఒక్కటే. యాస్ ఆఫ్ నౌ అసల ఆలోచన కూడా లేదు అందులో వీడియోస్ పెట్టాలి అని కూడా. చూద్దాం ఇంకా ఫ్యూచర్‌లో చాలా ఫ్రీ టైమ్ దొరికితే అప్పుడు మొత్తం సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ పెడదాం. యాస్ ఆఫ్ నౌ అయితే యూట్యూబ్ ఒక్కటే మనకి. ఇంకా అక్కడ మీరు ఫాలో అవ్వడానికి నాకేమి కూడా లేదు. సో, ఇంక ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.